అమ్మా నాన్న ఎవరో కాదు, మన కిరాణా షాప్ కృష్ణమూర్తి, లక్ష్మి. అమృత, ఇన్ని రోజులు రహస్యంగా దాచుకున్న మీ అమ్మా నాన్న విషయం అందరికీ చెప్పి తప్పు చేశాను. నేను అలా చెప్పడం నీకు ఇష్టం లేదు కదమ్మా. మొట్టమొదటిసారి నీకు ఇష్టం లేని పని చేసి నేను కూడా నిన్ను బాధ పెట్టాను. నన్ను క్షమించమ్మా. తాతయ్య, ఎంత పని చేశారు తాతయ్య. ఇప్పుడు ఏం జరుగుతుందోనని నాకు భయంగా ఉంది. నీ భయం నాకు అర్థమైందమ్మా. కానీ ఈ తాతయ్యని గురించి నీకు బాగా తెలుసు. తాతయ్య ఏ పని చేసినా నీ విషయంలో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటాడనే నమ్మకం నీకుంది కదమ్మా. అయ్యో తాతయ్య. అమ్మా అమృత, అలా ఏడవకు తల్లి, నేను చూడలేను. తాతయ్య, మీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నా వల్ల వాళ్ళకి ఏ చిన్న సమస్య వచ్చినా నేను భరించలేదు తాతయ్య. ఇప్పుడేం కాలేదు కదమ్మా. లేదు తాతయ్య, అసలు ఏం జరిగిందో మీకు తెలీదు. అమ్మా నాన్న దృష్టిలో నేను సాగర్తో లేచిపోయి సంసారం చేస్తున్నాను. అతనితో కలిసి రూమ్ లో ఉంటున్నాను. మా ఇద్దరిని అలా 2-3 సార్లు చూశారు తాతయ్య. ఇప్పుడు హఠాత్తుగా అవుట్ హౌస్ లో ఉండేది నేనే నన్ను తెలియగానే వాళ్ళు షాక్ అయ్యారు. సాగర్తో ఉన్న నేను అవుట్ హౌస్ లోకి ఎలా వచ్చాను, అసలు ఏం జరుగుతుందో నన్ను అర్థం కాక ఎంత మానసిక క్షోభను అనుభవించుంటారో మీరు ఊహించడు తాతయ్య. నన్ను చూసిన దగ్గర నుంచి పరువు పోయిందన్న అవమానంతో సిటీ వదిలి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ కూతురన్న విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా ఉంటానని మాటిచ్చొచ్చాను తాతయ్య. కానీ ఇంతలో మీరు వాళ్ళ గురించి చెప్పేశారు తాతయ్య. ఇప్పుడు ఆంటీ అంకల్ ఇంటికి వెళ్ళి మా అమ్మ నాన్న నిలదీసి అడిగితే వాళ్ళు ఏం సమాధానం చెప్తారు తాతయ్య? ఈ గొడవలన్నీ బయటకు తెలిస్తే నా చెల్లెళ్ళందరికి పెళ్ళి అవుతుందా? చెప్పండి తాతయ్య, చెప్పండి. నిజమేనమ్మా, మీ అమ్మా నాన్న గురించి నువ్వు చెప్పిందంతా నిజమే. కానీ నువ్వు నా మనవరాలివి, నా ఇంటికి కాబోయే కోడలివి. మీ అమ్మా నాన్న గురించి నువ్వు ఎంతగా ఆలోచించావో నీ గురించి నేను అంతకన్నా ఎక్కువగా ఆలోచించానమ్మా. మొన్న వాళ్ళు శుభలేఖ తీసుకుని అవుట్ హౌస్ దగ్గరికి వచ్చినప్పుడు నేను గేట్ దగ్గరే ఉన్నానమ్మా. నిన్ను చూసి కృష్ణమూర్తి ఆగ్రహంతో ఊగిపోవడం, లక్ష్మి బాధపడడం అన్నీ గమనించాను. అప్పుడే నాకు అర్థమైంది వాళ్ళే నీ తల్లిదండ్రులని. నిన్ను ఇంటికి తీసుకుని వెళ్ళి వాళ్ళతో మాట్లాడదామని అనుకున్నాను. కానీ మీ నాన్న మూర్ఖత్వం, పట్టుదల, కోపం చూసి వెనకడుగు వేశాను. నీ సమస్యకు పరిష్కారం ఏమిటని చాలా తీవ్రంగా ఆలోచించాను. మీ అమ్మా నాన్న గురించి నిజం తెలియడం నీ సమస్యకు పరిష్కారం కాకపోయినా కనీసం మా ఇంట్లో అయినా నీకెలాంటి సమస్యలు లేకుండా ఉంటాయని నిజం చెప్పాను. మరి నా సమస్యకి పరిష్కారం ఎప్పుడు దొరుకుతుంది తాతయ్య? చూడమ్మా, మీ నాన్నకి కూతురుగా నీ మీద అపారమైన ప్రేమ ఉంది. కానీ నిన్ను చూడకూడని పరిస్థితుల్లో చూసి నువ్వు తప్పు చేస్తున్నావని ఆ తప్పుల మీద కోపం ఉంది. కానీ నువ్వే తప్పు చేయలేదు. నీ దురదృష్టం అందరూ నిన్ను అపార్థం చేసుకున్నారు.
ఈ అపార్థాలు మీ మధ్య పెరుగుతూనే ఉన్నాయి కానీ పరిష్కారం దొరకడం లేదు. నిజం చెప్పలేక నువ్వు, నిజం తెలుసుకోలేక మీ నాన్న ఇలా ఎన్ని రోజులని బాధపడతారు? వాటికి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టాలి. నిజాన్ని దాచడం అన్ని వేళలా మంచిది కాదమ్మా. అందుకే మీ అమ్మా నాన్న గురించి చెప్పడానికి అది సరైన సమయం అనిపించి నిజం చెప్పేశాను. చూడమ్మా, ప్రతి ఆడపిల్ల తన జీవితంలో 2 సార్లు సంతోషంతో ఉప్పొంగిపోతుంది. మొదటిసారి పెళ్ళైనప్పుడు, రెండోసారి తల్లైనప్పుడు. పెళ్లి కూతురుగా సంతోషంతో నా ఇంట్లో అడుగు పెట్టాల్సిన నువ్వు మా శంకరం వాళ్ళు మీ అమ్మా నాన్న గురించి గుచ్చి గుచ్చి అడుగుతూ ఉంటే నిస్సహాయంగా వాళ్ళ గురించి నిజం చెప్పలేక నువ్వు బాధపడుతూ ఉంటే నేను చూడలేకపోయానమ్మా. ఇలా ఇంకా ఎన్ని రోజులను భయపడతావు? ఈ వయస్సులో నాకున్న ఒకే ఒక్క ఆశయం, అది నిన్ను ఇంటి కోడలుగా చూడటం. కానీ ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియకుండా ఉంది. చూసావుగా, ఆ రోజు నేను ఇంట్లో ఉండి కూడా వికాస్ దౌర్జన్యాన్ని ఆపలేని పరిస్థితిలో నిద్ర మాత్రలు వేసుకుని శవంలా పడుకుని ఉన్నాను. అందుకే వీలైనంత తొందరలో నీకు కొత్త జీవితాన్ని ఇవ్వాలనే పట్టుదలతోనే ఈ నిజం చెప్పాల్సి వచ్చింది. వికాస్ కూడా నా దారిలోకి వస్తున్నాడు. ఇక నీకున్నదల్లా ఒకే ఒక్క సమస్య, మీ అమ్మ మీ నాన్న. ఆ సమస్యను అడ్డం పెట్టుకుని ఇప్పటికే మా వాళ్ళు నిన్ను బాగా హింసించారు. భవిష్యత్తులో ఇంకెవరూ నిన్ను బాధ పెట్టకూడదు. అందుకే అది సరైన సమయం అనిపించి ఆలోచించే మీ అమ్మా నాన్న విషయం బయట పెట్టాను. తాతయ్య, మీరు చెప్పేది తప్పో ఒప్పో కూడా నేను చెప్పలేను. కానీ నేనే తప్పు చేయలేదని నా మనస్సాక్షికి తెలుసు. ఇది నిజం తాతయ్య. ఈ నిజం ఎప్పటికైనా నాన్న తెలుసుకుని నన్ను ఆప్యాయంగా దగ్గర తీసుకుంటారని ఎన్ని రోజులు ఓ తపస్సులో వేచి చూశాను. కానీ ఈలోపే వికాస్ నన్ను బలాత్కారం చేశాడని నిజం మా అమ్మ నాన్నకు తెలిసిపోయింది. ఆ ఒక్క నిజమే నా జీవితానికి ఉరితాడైంది తాతయ్య. వికాస్ బలాత్కారం చేశాడన్న ఆ ఒక్క నిజం అబద్ధమైతే ఎంత బాగుండేది తాతయ్య. ఆ ఒక్క నిజం అబద్ధమైతే, ఆ ఒక్క నిజం అబద్ధమైతే. నీ బాధ నాకు అర్థమైందమ్మా. నేను ఏ తప్పు చెయ్యలేదు నాన్న అని గర్వంగా చెప్పుకునే అవకాశాన్ని పోగొట్టుకున్నాను. అవును తాతయ్య, కనీసం ఈ నిజమైన వాళ్ళకి తెలియకుండా ఉంటే బాగుండేది. ఇప్పుడు అది కూడా తెలిసిపోయింది. ఎందుకు తాతయ్య, నాకు ఎందుకు ఇలా జరుగుతున్నాయి? నేను ఒక దురదృష్టవంతురాల్ని. నన్ను నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయలేని నష్ట చేతకురాల్ని. రేపు మీరు అప్పగించిన బాధ్యతలన్నీ నేను నెరవేర్చలేనేమో తాతయ్య. అమ్మా అమృత, నువ్వు ఇలా నిస్పృహతో మాట్లాడకమ్మా. లేదు తాతయ్య, జీవితం మీద ఆశ చచ్చిపోయింది. అలా నిరాశపడకమ్మా. ఒకప్పుడు ఇదే నిరాశతో చచ్చిపోవాలనుకున్నావు, కానీ కష్టపడి చదువుకుని కాలేజీకి ఫస్ట్ వచ్చావు. అలాగే మీ అమ్మ నాన్న నీ గురించి నిజం తెలుసుకుంటారు. నీకు జరిగిన అన్యాయానికి బాధపడి నిన్ను హక్కుని చేర్చుకుంటారు. ఆ అదృష్టం నాకు ఉందంటారు తాతయ్య. ఆ దేవుడు నీకు తప్పకుండా అంతా మంచే చేస్తాడమ్మా. తాతయ్య, మా అమ్మ నాన్న ఎవరు అంకుల్ ఆంటీకి తెలిసిపోయింది. కోపంతో ఇంటికి వెళ్ళి అవమానిస్తారేమో తాతయ్య. చూడమ్మా,
ఓడలు దిగిన మర్రి వృక్షం కూలిపోయేటప్పుడు దాని కింద ఉన్న పిచ్చి మొక్కలను గురించి పట్టించుకోదు. అలాంటి పిచ్చి మొక్కలే మా శంకరం, భానుమతి. వాళ్ళకి మీ నాన్న బాగానే సమాధానం చెప్పగలడు. నువ్వేం భయపడకు. అవసరమైతే నందిని పెళ్లి విషయంలో నేను పరోక్షంగానైనా సహకరిస్తాను. అంతేగాని నందిని పెళ్లి మాత్రం ఆగదు. సరేనా? అలాగే తాతయ్య. రామ్మ, వికాస్ దగ్గరికి వెళదాం. వాడిని నిన్ను అపార్థం చేసుకోకముందే జరిగిన విషయాలన్నీ వాడికి అర్థమయ్యేలాగా చూద్దాం. రా. రా. వికాస్, రండి తాతయ్య. నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. నీతో వివరంగా మాట్లాడదామని. వద్దు తాతయ్య, ముందు నేను చెప్పేది వినండి. అమృత అమ్మ నాన్న ఎవరో చెప్పగానే నేను షాక్ అయిన మాట వాస్తవమే. కానీ అక్కడే అమృత అమ్మ నాన్న పేర్లు చెప్పినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ విషయంలో నేను అమృతను అపార్థం చేసుకుని ఉంటానేమోనని నన్ను కన్విన్స్ చేయడానికి తనని తీసుకొచ్చారు, అంతే కదా? అవును. ఈ విషయంలో అమృతను అపార్థం చేసుకుని ఉంటానని అనుకుంటున్నారు. ఆ ఛాన్సే లేదు. అవును తాతయ్య, ఇప్పటికీ నేను మారకపోతే నాకు పశువుకి తేడా లేదు. ఆవేశంతో నేను చేసిన పనుల వల్లే అమృతకి ఇన్ని బాధలు. పాపం అమృత ఇన్ని రోజులు తను అనుభవిస్తున్న కష్టాలకి కన్నీళ్ళకి కారణం నేను. ఇన్నాళ్ళు అమ్మా నాన్న తన కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నా వాళ్ళని పలకరించలేని పరిస్థితిలో ఉందంటే దానికి కారణం నేను. అంతేకాదు తాతయ్య, అమృత విషయంలో నేను చాలా తప్పులు చేశాను. నా కిడ్నాప్ ప్లాన్ వల్లే కదా అమృత ఈరోజు అమ్మా నాన్నకు దూరం అయింది. అవుట్ హౌస్లో ఉండి తను అన్ని కష్టాలు పడి చదువుకుంటుంటే సానుభూతితో సహకరించాల్సింది పోయి నా స్వార్థం కోసం తన నానా ఇబ్బందులు పెట్టాను. తనని రేణుకి ఎక్కడ చూస్తుందో అన్న భయంతో అమృతని సాగర్ రూమ్కి షిఫ్ట్ చేశాను. అక్కడో సందర్భంలో నోటు దగ్గర కూడి దూరం చేశాను. అప్పుడు కూడా పెద్ద మనసుతో సహకరించిందే కానీ ఎందుకు అని ఎదురు చెప్పలేదు. అలాంటి అమృత పట్ల ఎంత అమానుషంగా ప్రవర్తించానో నా మనస్సాక్షికి తెలుసు తాతయ్య. మనకేదైనా చిన్న దెబ్బ తగిలితే అమ్మా అంటాం. అలాంటిది ఇన్ని అవమానాలు ఇన్ని దౌర్జన్యాలు చేసినా భరించి మౌనంగా ఉంది. నాకు అన్యాయం జరిగిందని తల్లిదండ్రులకు చెప్పుకోలేకపోయింది. అమృత, తాతయ్య ముందు ఇంకోసారి క్షమాపణ అడుగుతున్నాను. వన్స్ అగైన్ ఐఎమ్ సారీ. శభాస్సరా మనవడా, నీ చిన్న పశ్చాత్తాపం చాలు నువ్వు మారావు అని చెప్పడానికి. అమ్మా అమృత, నేను నీకు ముందే చెప్పాను నీ వల్ల వీడు ఖచ్చితంగా మారతాడు అని. నా నమ్మకం వమ్ము కాలేదు, నిజంగా మారాడు. రే వికాస్,
నీలో ఈ మార్పు కోసమే రా ఇన్ని రోజులు నేను వెయిట్ చేసింది. ఇలాగే ఇక ముందు కూడా అమృతను అర్థం చేసుకుని ఆమెకు మంచి జీవితాన్ని ఇవ్వాలి. అది నీ బాధ్యత. అది ఓకే తాతయ్య, కానీ నాకు ఇంకో ముఖ్యమైన బాధ్యత కూడా ఉంది. రేపు పెళ్ళయ్యాక తనని వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి తీసుకెళ్ళి తండ్రి కూతుళ్ళ మధ్య ఉన్న అపార్థాలు తొలగించాల్సిన బాధ్యత కూడా నాదే. అప్పుడే పెళ్ళాన్ని ఎలా సంతోషపెట్టాలి అని ఆలోచిస్తున్నావు అన్నమాట. సంతోష పెట్టాలని కాదు తాతయ్య, ఆడపిల్లలకు పెళ్ళి అయితే తల్లిదండ్రులను వదిలేసి వస్తారు. కానీ అమృత పెళ్లి కాకముందే తల్లిదండ్రులకు దూరమైంది. మా అమృత, మీ అమ్మా నాన్న గురించి చెప్పి తప్పు చేశానేమోనని ఇంతసేపు అనుమానం ఉండేది. వికాస్ మాటలు విన్న తర్వాత నేను చేసింది కరెక్టే అనిపిస్తోంది. అవును తాతయ్య, మన ఇంట్లో అమృత అమ్మ నాన్నల గురించి అడిగి తనని టెన్షన్ పెట్టే అవసరం ఎవరికీ లేకుండా చేశారు. చూడమ్మా, ఇక ముందు నీకు ఎటుపక్క నుంచి ఏ సమస్య వచ్చినా నీకు నేనే కాదు వికాస్ కూడా తోడున్నాడు. ధైర్యంగా ఉండు. అలాగే తాతయ్య. కానీ ఒక్క విషయం మాత్రం నేను ఇంకా నమ్మలేకపోతున్నాను తాతయ్య. ఏమిట్రా అది? కిరాణా షాప్ కృష్ణమూర్తి అమృత నానంటే నాకు ఇంకా షాకింగ్గానే ఉంది తాతయ్య. అవును వికాస్, విధి విచిత్రం కాకపోతే తను మన ఇంటికి సరుకులు తీసుకుని చాలాసార్లు వచ్చాడు. అవుట్ హౌస్లో ఉన్న తన కూతురే అని తెలుసుకోలేకపోయాడు. ముందే తెలుసుకుని ఉంటే పరిస్థితులు ఇంకోలా ఉండేవేమో. అవును తాతయ్య, మొన్న ఆ మధ్య ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? అమృతం తీసుకెళ్ళి నా కాబోయే భార్య అని చెప్పి కృష్ణమూర్తి అంకుల్కే పరిచయం చేశాను. అవునమ్మా? అవును తాతయ్య, ఆ రోజు నేను చాలా టెన్షన్ పడ్డాను. నువ్వు అలా చేసి ఉండాల్సింది కాదురా. నాకేం తెలుసు తాతయ్య, అప్పటికే ఆయన కిరాణా షాప్ కృష్ణమూర్తే. అమృత నాన్నని తెలియదు కదా. అమృత కాలేజ్ ఫస్ట్ వచ్చిందని చెప్పగానే పెద్ద చాక్లెట్ గిఫ్ట్ ఇచ్చాడు. అమృత, ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? నిన్ను పెళ్లి చేసుకొని హ్యాపీగా చూసుకోవడానికి నేనున్నాను. అవసరమైతే మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి తాతయ్య కూడా హెల్ప్ చేస్తాడు. ఇంకా ఎందుకు బాధపడుతున్నావు? మీ అమ్మ నాన్న గురించి చెప్పి తాతయ్య మంచి పని చేశారు. నాకు తెలిసి ఈ రోజుతో నీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయినట్టే. అవునమ్మా, వికాస్ చెప్పింది నిజం. నువ్వు ధైర్యంగా ఉండు. ఏంటండి ఆలోచిస్తున్నారు? భోంచేయండి. దాని గురించి ఆలోచిస్తుంటే ఆకలి చచ్చిపోతుంది లక్ష్మి. ముద్ద దిగటం లేదు. అది మన కూతురేనని శంకర్రావు గారికి తెలుస్తుందేమోనని చాలా భయంగా ఉంది లక్ష్మి. ఇంతవరకు చెప్పలేదు కదా. మన గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా ఉంటానని చెప్పి వెళ్ళింది. ఒకవేళ పొరపాటున తెలిసిపోతే పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయోనని ఆలోచిస్తున్నాను లక్ష్మి. పరువు మర్యాదల కోసం ఊరినే వదిలి వచ్చాను. ఇప్పుడు మళ్ళీ పరువు పోయే పరిస్థితి వచ్చింది. వాళ్ళకి తెలిస్తే ఎంత అవమానం. తలెత్తుకొని ఎలా తిరగాలి, ఎదురు పడితే ఎలా మాట్లాడాలి? అంత దూరం ఆలోచించకండి. ఈలోపు మన నందిని పెళ్ళైపోతుంది. వికాస్ బాబుతో దాని పెళ్లి జరిగిపోతుంది. ఆ తర్వాత మీరు చెప్పినట్టుగా మనం ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోదాం. ముందు మీరు భోంచేయండి, తినండి. మిస్టర్ కృష్ణమూర్తి,